భూములే కదా. మరి అదే కదా పరిష్కారం ఇప్పుడు చూపెట్టింది. దానికి సంబంధించి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా ప్రభుత్వం మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏదన్నా ఒక చిన్న ఆస్తి తేడా వచ్చిందండి, ఒక మీరు ఎక్కడ ఎందుకు దుర్గగూడలో చీర ఇచ్చారు, ఆ చీర అక్కడ లేదు, 2 ఉద్యోగులు సస్పెన్షన్, లేదా హుండీలో డబ్బులు తీశారు సస్పెన్షన్, నడుస్తుంది కదా. వక్ఫ్లో ఎప్పుడన్నా జరిగినాయి అట్లాగా? ఎందుకని జరగవు? మరి అసలు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు విజయవాడలో వస్త్రలత ఉంది, వస్త్రలతల అద్దె 25,000 అనుకోండి, దాని ఎదురుగుండా ఒక బిల్డింగ్లో వచ్చేటప్పటికి 5,000 అద్దె. ఎట్లా ఉంటుంది అంటే ఉజ్జాయింపుగా చెప్తున్నా. పోనీ వాళ్ళకి పాప నిజంగా 5,000 తీసుకుంటే శబాష్, వాళ్ళని కాళ్ళకి దండం పెట్టాలి. 5,000 రికార్డులో చూపెడుతున్నారు. తింటుంది ఎంత? ఎవరు తింటున్నారు? ఇది ముతావలీకి వెళ్తుందా, లేదా ఒక బోర్డుకి వెళ్తుందా, లేకపోతే దాని మీద ఇంకెవరన్నా పెద్దోళ్ళ పెత్తనం నడుస్తుందా? అది వాళ్ళకందరికీ తెలుసు వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయని. కానీ అది పరిష్కరించాలి. కానీ నరేంద్ర మోడీ వద్దు, బీజేపీ వద్దు. పోనీ ఇంతకుముందు కాంగ్రెస్ ఉంది కదా పరిష్కరించిందా, తెలుగుదేశం ఉంది కదా పరిష్కరించిందా, బీఆర్ఎస్ ఉంది కదా పరిష్కరించిందా? ఏ వక్ఫ్ ఆస్తినైనా పేదోడికి అందించిందా? లేదు కదా. ఇప్పుడు పేదోడికి హక్కు కల్పించారు.